మరికొన్ని క్షణాల్లో ఈటీవీ టాకీస్ ప్రసారం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్నవారు తెగువ ఐరన్ గ్లూకోజ్ ఎనర్జీ రెడీ బ్రిటానియా టైగర్. నమస్కారం. నేడు విడుదల కానున్న పంజాబ్ విశేషాలతో పాటు సరికొత్త టాలీవుడ్ బాలీవుడ్ కబుర్లతో ముస్తాబైంది ఇవాల్టి మీ ఈటీవీ టాకీస్. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. ఈ సూత్రాన్ని 100% ఆచరించి చూపే కథానాయకుల్లో మొదటి పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మధ్యకాలంలో విజయాల వేటలో కాస్తంత తడబడ్డ ఈ కథానాయకుడు టాలీవుడ్కు తన పంజా రుచి చూపేందుకు సిద్ధమయ్యాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేటి నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. వరుస అపజయాలు కుంగదీస్తుంటే ఎవరైనా సినిమాలు తీసేందుకు వెనకడుగు వేస్తారు. కానీ పవన్ అలాంటి కథానాయకుడు కాదు. ఏటికి ఎదురెదటం, కాదన్న పని చేసి చూపడం ఈ కథానాయకుడికి వెన్నతో పెట్టిన విద్య. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో అనేక విజయాలు నమోదు చేశాడు పవన్ కళ్యాణ్. అందుకే ఈ కథానాయకుడు తాజా చిత్రం పంజా అంచనాల వేదికగా మారింది. భూమికి జానడు ఊళ్ళో కాపీరుడు చూపులకు మామూలుడు మునగాడు చాలా సరుకున్నోడు మితం లేని మగా తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైప్ వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. ఆ తర్వాత ఏంటి కొట్టో గతంలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన పులి, తీన్మార్ చిత్రాలు పవన్ కు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తాజా చిత్రాన్ని భారీ హిట్ గా మలచాలన్న కసితో పవన్ తీవ్రంగా శ్రమించాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పంజాలో పవర్ స్టార్ గెటప్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఇప్పుడు ఏం తెలియనట్టు ఏం జరిగిందని అడుగుతున్నావా? చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బండి తప్పదనే యుద్ధముగా ఎక్కువ చూడగరే పటి కాంతి పంచ అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా ఆవేశం నీ పంచ అటు చెయ్యాలి చెడునంతం సంఘమిత్ర ఆర్కా మీడియా సంయుక్తంగా నిర్మించిన పంజా ట్రైలర్ భారీ అంచనాలు రేకెత్తిస్తున్నాయి. చిరంజీవి సైతం ఈ సినిమా విడుదలపై ఆసక్తి చూపిస్తున్నారు. పంజాతో పవన్ కొత్త ట్రెండ్ సృష్టిస్తాడని చెబుతున్నారు. ఓ సాధారణ ప్రేక్షకుడిలా చిరు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. సినిమా ప్రోమోస్ అవి చూస్తుంటే పవన్ కళ్యాణ్ చాలా కొత్తగా అగుపిస్తున్నాడు. ఆ సినిమా కథాంశం అది నాకు పూర్తిగా తెలియదు, కానీ ఆ ప్రోమోస్ ప్రకారం చూస్తుంటే ఎంటర్టైన్మెంట్, అలాగే యాక్షన్ అండ్ సాంగ్స్, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ బిహేవియర్ ఇవన్నీ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్న భావన కలుగుతుంది. పవన్ నుంచి ఏమైతే అభిమానులు కోరుకుంటారో అవన్నీ కూడా అందులో ఉంటాయన్న భావన నాకుంది. అది ఎంత బిజీగా ఉండి కూడా నా ప్రోమోస్ వచ్చినప్పుడు చూస్తుంటే నాకు కూడా
ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూడాలని నాకు ఉత్సాహంగానే ఉంది. పవర్ స్టార్ నుంచి అభిమానులు కోరుకునే అన్ని హంగులు పంజాలో ఉన్నాయని, సినిమాలోని ప్రతి ఫ్రేమ్ లోనూ దర్శకుడు విష్ణువర్ధన్ ప్రతిభ కనపడుతుందని యూనిట్ చెబుతోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో పంజా ఓ మంచి చిత్రంగా నిలిచిపోవడమే కాదు, టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. లేకుండా మీరు అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. గతంలో 2 అడుగులు వెనక్కి వేసి 10 అడుగులు ముందుకేసిన పవన్ ఈసారి అదే గతాన్ని పునరావృతం చేస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ తాజా చిత్రం ఎవడు షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు, చిరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత కథానాయిక. ఇందులో అల్లు అర్జున్ మరో ముఖ్య పాత్రలో నటించడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.